భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం పార్టీ శ్రేణులకు తీరని లోటని సిపిఎం పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బంధు సాయిలు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సిపిఎం కార్యాలయంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిపిఎం పార్టీ నాయకులు పీడిత ప్రజల పెన్నిధి, కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన, మహిళ, రైతు, కూలి సమస్యలపై స్పష్టమైనటువంటి అవగాహనతో పనిచేసినటువంటి నాయకుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి అని అన్నారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం దేశ ప్రజలకు తీరని లోటని, సిపిఎం పార్టీకి భారీ నష్టమని సిపిఎం పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బంధు సాయిలు అన్నారు. కొన్ని రోజుల పాటు సిపిఎం పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని, కేవలం సీతారామయ్య ఏచూరి సంతాప సభలు మాత్రమే జరపాలని జిల్లా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ 3 రోజుల పాటు పార్టీ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వెలిశెట్టి రాజయ్య, పార్టీ నాయకులు అబుదారి రమేష్, కడప శేఖర్, మేకల మహేందర్, రజత, వనపాకల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి సీతారాం ఏచూరి గారు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఊపిరితిత్తుల వ్యాధితోని కామ్రేడ్ సీతారాం ఏచూరి చనిపోయిండు. వారికి, వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేయడం కోసం ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం జిల్లా కార్యాలయంలో సంతాప కార్యక్రమాన్ని నివాళులు అర్పించడం అనేది జరుగుతూ ఉంది. కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆయన విద్యార్థి దశ నుంచి అనేక ఉద్యమాలలో పనిచేసినటువంటి నాయకుడు. ప్రధానంగా ఎస్ఎఫ్ఐ అనేటువంటి విద్యార్థి సంఘంలో సుదీర్ఘకాలంగా పనిచేసిండు. జేఎన్యూ ఢిల్లీలో 3 సార్లు ఎస్ఎఫ్ఐ తరపున, ఆ కాలేజీ తరపున అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది. ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా కార్యదర్శిగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మొదటిసారిగా కేంద్ర కమిటీలోకి సిపిఎం పార్టీలోకి వచ్చినటువంటి స్థితి ఉంది. 2015 నుంచి ఇప్పటి వరకు ఆయన సిపిఎం పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శిగా పనిచేసిండు. బెంగాల్ నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది. ఉత్తమ పార్లమెంటరీగా ఏచూరి గారికి గుర్తింపు ఉంది. ఇలా దేశంలో వామపక్షాలు, సామాజిక సంఘాలు అన్నింటినీ ఐక్యం చేయడం కోసం ఎనలేనటువంటి కృషి చేసినటువంటి నాయకుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు యూపీఏ 1 గవర్నమెంట్ను నిలబెట్టడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది. ఇలా దేశంలో ఉండే అటువంటి అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శిగా సలహాలు, సూచనలు ఇచ్చేటువంటి నాయకుడిగా సీతారాం ఏచూరి ఉండు. అది కాకుండా ఇటీవల కాలంలో జరిగినటువంటి నేపాల్ పరిణామాలు, ఆ మధ్య ప్రచండ వాళ్ళ మధ్యన వాళ్ళు జనజీవన స్రవంతిలోకి వచ్చినటువంటి సందర్భంగా గవర్నమెంట్ను ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలు వాటన్నిటిని పరిశీలించడానికి ఏచూరి గారిని గెస్ట్గా పిలిస్తే చక్కదిద్దు వచ్చినటువంటి పరిస్థితి ఉంది.